బయలుపరిచే ఒక ముఖ్యమైన వాక్య భాగముగా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏంటంటే మీరు ఇక్కడ చదువుకున్న స్టూడెంట్స్ కనుక మీరు అడిగితే లైబ్రరీలో చాలా బుక్స్ దొరుకుతాయి. ఆ బుక్స్ని చాలామంది ఏం చేస్తారంటే అసలు ఆ బుక్లో ఏముంది ఎలా తెలుసుకోవాలని చూస్తే ప్రారంభంలో ఉపోద్ఘాతం ఇంట్రడక్షన్ పార్ట్ ఉంటుందన్నమాట. అది చదివిన తరువాత అసలు ఈ బుక్ ఏం చెప్తుంది, గ్రంథకర్త తన గురించి లేదా ఈ బుక్ ద్వారా మనకు ఏం తెలియపరచాలనుకుంటున్నాడో ఈ విషయాలన్నీ కూడా రాయబడతాయి. అయితే అదే బుక్ ఆఖర్లో చూస్తే, అంటే ఎండ్ భాగంలో చూస్తే కనుక అక్కడ ఎవరైతే ఆ గ్రంథాన్ని రాశారో, ఎవరైతే ఆ పుస్తకాన్ని రాయడం జరిగిందో ఆ వ్యక్తి యొక్క పరిచయాన్ని, అలాగనే ఆ బుక్ యొక్క సారాంశం అంతా కూడా ఒక్క మాటలో తెలియపరుస్తాడు. అదంతా కూడా మనకు ఈ బుక్ లాస్ట్లో కనిపిస్తుంది అనమాట. ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, మనం చదువుకున్న ఈ న్యాయాధిపతులు 21వ అధ్యాయము 25వ వచనం కూడా వచనమైతే ఆఖరిదే కానీ, వాక్యమైతే ఆఖరిదే కానీ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకున్న ఈ న్యాయాధిపతుల గ్రంథమంతా కూడా విశ్లేషించి ఈ ఒక్క మాటలో మనము అర్థం చేసుకోవచ్చు. ఆ మాట ఏంటంటే, ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఈ సంఘటనలన్నీ కూడా యెహోషువ మరణించిన తరువాత, యెహోవా మరణము నొందిన తరువాత, అలాగనే సౌలు రాజుగా పట్టాభిషేకము కాకముందు ఈ మధ్యకాలంలో జరిగిన విషయాలన్నీ కూడా ఈ గ్రంథంలో మనకు కనిపిస్తాయి. అయితే జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను లేదా దేవుని యొక్క ప్రజలను నడిపించటానికి లేదా వారిని కాపాడటానికో, పోషించటానికో, సంరక్షించటానికో మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక్కొక్క సందర్భాన్ని ఒక్కొక్కరిని దేవుడు ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అందులో మొదటిగా చూస్తే పితరుల నాయకత్వం, అంటే ప్యాట్రియార్క్స్. ఈ పితరులందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలను ప్రారంభంలో నడిపించారు. తర్వాత చూస్తే ప్రవక్త లేదా విమోచన నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నడిచినట్లుగా మనం చూస్తాం. ఏ ప్రొఫెటిక్ లీడర్షిప్. అందులో మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు మోషే కనిపిస్తాడు. దాని తర్వాత ఎవరు నడిపించారు అంటే మిలిటరీ లీడర్షిప్, అంటే సైనిక నాయకత్వం. ఇది ఎవరి ద్వారా నడిచింది అంటే యెహోషువ ద్వారా నడిచినట్లుగా మనం చూస్తాం. తర్వాత అంటే ఇవి అంతగా మనకు అవసరం లేదు, కానీ ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిగా ఎవరు నడిపించారు అంటే పితరుల ద్వారా వారు నడిపించబడ్డారు. తర్వాత న్యాయాధిపతులు నాయకులుగా నడిపించబడ్డారు. తర్వాత రాజులు వారిని నడిపించినట్లుగా చూస్తాం. తర్వాత ప్రవక్తలు, తర్వాత యాజకులు ఇశ్రాయేలు ప్రజలను వారి కాలంలో చొప్పున దేవుడు వారికి ఆజ్ఞాపిస్తే వారు ఇశ్రాయేలు ప్రజలను నడిపించినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ప్రతి కాలంలో, అంటే రాజుల కాలంలో రాజులను ఏర్పరిచి ఇశ్రాయేలు ప్రజలను పాలించడానికో నడిపించడానికో ఏర్పరచుకున్నాడు. తర్వాత ప్రవక్తల కాలం వచ్చినప్పుడు ప్రవక్తలను ఏర్పరచుకుని ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించాడు. తర్వాత యాజకుల కాలం వచ్చినప్పుడు యాజకులను దేవుడు నిలబెట్టి యాజకుల ద్వారా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించాడు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఎవరైతే ఉన్నారో పితరులు కానివ్వండి, న్యాయాధిపతులు కానివ్వండి, రాజులు కానివ్వండి, యాజకులు కానివ్వండి, ప్రవక్తలు కానివ్వండి, వీరందరూ కూడా ఎవరో తెలుసండి, అసంపూర్ణులే కదండి. వీరు పరిపూర్ణులు కాదు. పరిపూర్ణ ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనే పరిపూర్ణమైన క్రీస్తు, ఆయనే పరిపూర్ణమైన రాజు, ఆయనే పరిపూర్ణమైన ప్రవక్త. అంటే సంపూర్ణమైన రాజు, సంపూర్ణమైన ప్రవక్త,
సంపూర్ణమైన యాజకుడు, సంపూర్ణ రక్షకుడు మన ప్రభు అయిన క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ మనం చదువుకున్న వాక్య భాగము ఈ కాలాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఈ న్యాయాధిపతుల కాలం ఎప్పుడు వచ్చిందంటే ఇంచుమించుగా 1300 క్రీస్తు పూర్వం 1380 సంవత్సరం నుంచి 1050 సంవత్సరం వరకు ఈ న్యాయాధిపతుల కాలాన్ని గుర్తించినట్లుగా మనము చరిత్రలో చదువుకోవచ్చు. అయితే ఈ సమయంలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, అంటే మానవ రాజు ఎవరు కూడా వారికి లేడు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే వీళ్ళకి ఎవరు రాజుగా ఉన్నారు అంటే యెహోవాయే వారికి రాజుగా ఉండి వారిని నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుడు వారికి రాజుగా ఉండి న్యాయాధిపతులు వారిని పాలిస్తున్న క్రమంలో ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు విధేయత చూపించారో, ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మాటలకు లోబడ్డారో, ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే దేవుని యొక్క ధర్మశాస్త్రానికి లోబడ్డారో వారందరూ కూడా ఆశీర్వాదాలు పొందుకున్నారు. కానీ ఎప్పుడైతే వారు ధర్మశాస్త్రాన్ని వీడారో, దేవుని యొక్క విధేయతను విడిచిపెట్టారో, లేదా దేవుని యొక్క మార్గాన్ని మరిచారో, అప్పుడు వారు ఏం చేయబడ్డారంటే శత్రువుల చేతికి అప్పగించబడ్డారు. ఏదో ఒక రోజు 2 రోజులు కాదు సుమా, ఒకసారి చూస్తే 40 సంవత్సరాల వారు శత్రువులకి అప్పగించబడ్డారు. మరొకసారి చూస్తే 70 సంవత్సరాల వారు ఇశ్రాయేలు ప్రజలు పరదేశానికి బానిసలుగా కొనిపోబడ్డట్లుగా మనము ఇక్కడ వాక్య భాగంలో చదవచ్చు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ విషయాలన్నీ కూడా మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఈ చదవబడిన వాక్యం యొక్క చరిత్ర మనకు అర్థం అవ్వాలి. ఏంటి ఆ మాట అంటే, ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు అనే విషయం మనం తెలుసుకోవాలి. రెండవ మాట మనం తర్వాత చదువుకుందాం. అయితే ఇక్కడ ఈ విషయం జ్ఞాపకం చేసుకుంటే, ఒక మాటలో చెప్పాలి అంటే, వారు దేవుని వైపు ఉన్నప్పుడు వారు ఆశీర్వదించబడ్డారు, లేదా రాజ్యాలను జయించారు. కానీ ఎప్పుడైతే వారు దేవుని యొక్క హస్తముల క్రింద లేనప్పుడు మరొకరు వచ్చి వారిని జయించారు, వారిని స్వాధీనపరుచుకున్నారు. ఇది మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. వారు దేవుని హస్తముల క్రింద ఉన్నప్పుడు ఎవరు వారిని జాలలేకపోయారు, ఎవరు కూడా వారిని జయించలేకపోయారు. కానీ ఎప్పుడైతే వారు దక్షిణ హస్తంలో నుంచి బయటకు వచ్చారో, ఎవరు పడితే వారు వచ్చి వారిని కొల్లగొట్టుకుని పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి సమయంలో ఇశ్రాయేలు ప్రజలకు మనం జ్ఞాపకం చేసుకుంటే రాజు లేడు అని రాయబడుతుంది. దీని యొక్క ముఖ్యమైన మాట ఏంటో తెలుసా? ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటే ఏ వాక్యం అంటే, ఈ వాక్యం మనకు ఏం బోధిస్తుంది అంటే, ఇది కేవలము వారిని నడిపించే రాజు మాత్రమే కాదు, కానీ ఒక మాటలో తెలుసుకోవాలంటే వారు దేవుని యొక్క రాజ్య పరిపాలనను తిరస్కరించారని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మాటలో చూస్తే ఆ కాలములలో వారికి రాజు లేడు అనుంది. ఈ మాట అంటే ఫిజికల్గా వారిని పాలించే రాజు లేడనే మాత్రమే కాదు, కానీ మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వారు దేవుని యొక్క పాలనను తిరస్కరించారని కూడా మనము అర్థం చేసుకోవాలి. ఇది ఎలా జరిగింది అంటే, వీరు దేవుని పరిపాలన తిరస్కరించారు. అంత మాత్రమే కాకుండా ధర్మశాస్త్రాన్ని పాటించకుండా, ధర్మశాస్త్రాన్ని బోధించకుండా, ధర్మశాస్త్రంలో జీవించకుండా వారి ఇష్టానుసారంగా వారు జీవించారు. వారికి ఇష్టమైన మార్గంలో వారు ప్రయాణం చేశారు. వారికి ఇష్టమైన మార్గాన్ని ఎంచుకొని వారి యొక్క మార్గాన్ని ముందు కొనసాగిస్తూ వాళ్ళు వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ఇలా చేసినప్పుడు ఏం జరిగిందంటే, అంటే ఒక మాటలో చెప్పాలి అంటే, వారు దేవుని యొక్క మార్గం కాకుండా వారి యొక్క సొంత మార్గంలో, సొంత నడవడికతో, సొంత ఆలోచనలతో, సొంత యొక్క నిర్ణయాలతో ముందుకు వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసండి? దాని యొక్క ఫలితం వారు ఏమనుభవించారో తెలుసా? ఒకటి, వారు విగ్రహారాధనలో పడిపోయారు. రెండవది,
అనైతిక జీవితం అంటే నైతిక విలువలను ఇశ్రాయేలు ప్రజలు కోల్పోయారు. తర్వాత వారిలో అప్పటి వరకు ప్రేమ, శాంతి, సమాధానం ఉంది. కానీ ఎప్పుడైతే వారు దేవుని యొక్క రాజ్య పరిపాలనను తిరస్కరించారో వారిలో హింస మొదలైంది. తర్వాత గోత్రముల మధ్య యుద్ధాలు ప్రారంభమయ్యాయి. మీరు చూస్తే ఎన్ని గోత్రాలండి వారు? ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. వీరందరినీ కూడా దేవుడు ప్రేమిస్తూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే వారు దేవుణ్ణి తిరస్కరించారో వారి మధ్య వారికి ఏం జరిగింది? గొడవలు జరిగాయి. ఒక గోత్రం మీదకి ఇంకొక గోత్రం లేచి యుద్ధాలు కూడా చేసుకున్నట్లుగా వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. అయితే ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుంటే అంత మాత్రమే కాదు, కానీ వారు ఆధ్యాత్మిక జీవితంలో వారు పతనమైపోయారని కూడా వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే వారు దేవుని యొక్క రాజ్యాన్ని తిరస్కరించినప్పుడు. అది మనకి ఇక్కడ వాక్య భాగం ఏం రాయబడింది అంటే, ఆ దినములలో ఇశ్రాయేలీలకు ఎవరు లేరు? రాజు లేడు. అయితే ఈ వాక్యాన్ని చదువుకునే ముందు లేదా ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకునే ముందు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇదే న్యాయాధిపతుల గ్రంథములో 19వ అధ్యాయము నుంచి 21వ అధ్యాయం వరకు, అంటే మనం చదవబడినటువంటి ఈ ఆఖరి అధ్యాయపు ఆఖరి వచ్చిన ముందు వరకు, అంటే 21వ అధ్యాయము 24వ వాక్యం వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే చదవవసరం లేదు, కానీ 19, 20, 21 ఈ 3 అధ్యాయాలు కనుక మీరు చదివితే మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ గిబియా పట్టణములో ఒక ఘోరమైన పాపము జరిగిందని వాక్య భాగం మనకు తెలియపరుస్తుంది. అది మీరు దయచేసి మీ గృహానికి వెళ్ళిన తర్వాత 19వ అధ్యాయము నుంచి 21వ అధ్యాయము 24వ వచ్చిన భాగం వరకు మీరు చదివితే మనకు అక్కడ కనిపించే ఒక విషయం ఏంటంటే, గిబియా పట్టణములో ఘోరమైన పాపము జరిగింది. ఆ పాపము మనం జ్ఞాపకం చేసుకుంటే దాని కారణంగా ఇశ్రాయేలు గోత్రాలన్నీ కూడా ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళాయి తెలుసా మీకు? బెన్యామీను గోత్రం మీదకి యుద్ధానికి వెళ్ళాయి. కారణం ఏంటంటే అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ అంతా కూడా మీరు దయచేసి గృహానికి వెళ్ళి చదువుకోండి. ఎందుకంటే మనకు అంత సమయం లేదు కాబట్టి నేను త్వరగా మీకు అర్థమయ్యేలాగున చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకు ఇలా జరిగింది అంటే కారణం ఏంటయ్యా అంటే, వీళ్ళు ఈ ప్రజలు ఎవరైతే గిబియా పట్టణంలో బెన్యామీనులు ఉన్నారో వీరు ఏం చేశారు అంటే దేవునికి వ్యతిరేకంగా పాపాన్ని చేశారు. ఏంటి ఆ పాపము అంటే, మీకు చెప్పాను కదా, ఏం చేశాను, ఇంటికి వెళ్ళి చదివితే ఆ పాపం ఏంటో మీకు తెలుస్తుంది. అయితే ఎప్పుడైతే వీళ్ళు ఈ పాపం చేశారో, ఈ ఘాతకానికి ఒడిగట్టారో, ఈ సందర్భాన్ని బట్టి, ఈ పాపాన్ని బట్టి మిగతా ఏమంటారు గోత్రాలన్నీ కూడా ఒకటైపోయాయి. బెన్యామీను గోత్రమే ఒకటిగా ఉంటే మిగిలిన గోత్రాలన్నీ కూడా ఏం చేశారంటే, ఎందుకు ఇలా జరిగింది, అసలు ఎందుకు ఇలా బెన్యామీను గోత్రం వారు చేశారని ఆలోచించి తర్వాత వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి తెలుసండి, దేవుని దగ్గరికి వెళ్ళారు. అయ్యా, బెన్యామీను గోత్రం వారు ఒక ఘోరమైన పాపాన్ని చేశారు కాబట్టి మేము వారి మీదకి యుద్ధానికి వెళ్ళబోతున్నామని దేవుని దగ్గర వారు సెలవు తీసుకున్నారు. ఎవరో తెలుసా? మిగిలిన గోత్రాలన్నీ కూడా దేవుని దగ్గరికి వెళ్ళి సెలవు తీసుకుంటే దేవుడు వారితో చెప్పాడు కదా, మీరు వెళ్ళి యుద్ధం చేయమని వారితో చెప్పినప్పుడు వీళ్ళు బెన్యామీను గోత్రముతో యుద్ధానికి దిగారు. అయితే బెన్యామీను గోత్రం ఏమి తక్కువేమీ కాదు, అది కూడా ఆశీర్వాదాన్ని పొందుకున్నదే, అది కూడా దేవుని చేత ఏర్పరచబడినటువంటి గోత్రమే. అయితే ఏం జరిగిందో తెలుసండి, మిగిలిన వారందరూ కూడా వెళ్ళి బెన్యామీనుతో యుద్ధం చేసినప్పుడు బెన్యామీను గోత్రం వారు మిగిలిన గోత్రంతో యుద్ధం చేసినప్పుడు మిగిలిన గోత్రంలో యుద్ధ నైపుణ్యం కలిగిన వారు, కత్తిని బాగా తిప్పగలిగిన వారు ఇంచుమించుగా 10,000 మంది
మరణించారని వాక్య భాగం తెలియపరుస్తుంది. తర్వాత సాయంత్రం అయిపోయిన తర్వాత మరలా మిగిలిన గోత్రాలన్నీ కూడా దేవుని దగ్గరికి వెళ్ళి విచారించయ్యా, ఎందుకు ఇలా జరిగింది, ఏం జరిగింది అని వారు మరలా విచారించి ప్రభు దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరలా చెప్పాడు, మీరు మరలా వెళ్ళి యుద్ధం చేయమన్నాడు దేవుడు. అలా మరలా వారు యుద్ధం చేసిన తర్వాత రెండవసారి కూడా బెన్యామీనులే గెలిచారు. బెన్యామీను గోత్రమే ఆధిపత్యం చెలాయించింది. తర్వాత మరలా మూడవసారి వెళ్ళి వారు ప్రభు ఎదుట ప్రార్థించి కన్నీరు కార్చినప్పుడు దేవుడు వారితో చెప్పాడు, బెన్యామీను గోత్రాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను దేవుడు వారితో సెలవిచ్చిన తర్వాత మిగిలిన గోత్రాలన్నీ కూడా చాలా తెలివిగా వారు వెళ్ళి ఎక్కడో తెలుసండి, ఆ గిబియా పట్టణములో మాటు వేసి బెన్యామీను గోత్రముతో యుద్ధము చేసి వారి పైన ఏం చేశారు తెలుసండి, విజయాన్ని పొందారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రాంతాన్ని మనం జ్ఞాపకం చేసుకుని దయచేసి చదువుతారా? 20వ అధ్యాయము 20వ అధ్యాయం మొదటి నుంచి చదవండి ఒకసారి. అంతటా ఇశ్రాయేలీయులందరూ బయలుదేరి దాను మొదలుకొని బెయేర్షెబా వరకును వారి సమాజము మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. చేరిన వారు ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటికీ పెద్దలుగా ఉన్నవారై కత్తి దూయు 4 లక్షల కాలు బలము కూడుకొనిరి. ఇది మనం చదువుకోవాల్సిన వాక్యము. తర్వాత ఇదే 20వ అధ్యాయంలో మీరు జ్ఞాపకం చేసుకుంటే ఈ వాక్యం అంతటి కూడా మీరు చదివితే జరిగిన విషయం ఏంటంటే, ఈ ఇశ్రాయేలీయులందరూ కూడా బెన్యామీనుతో యుద్ధము చేసి వారు జయాన్ని పొందారని వాక్యం మనకు తెలియపరుస్తుంది. అలా జరిగిన తర్వాత ఏం జరిగింది అంటే, ఇప్పుడు 21వ అధ్యాయానికి వద్దాం. 21వ అధ్యాయంలో మొదటి వచనం జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేలీయులు తమలో ఎవడును తమ కుమార్తెను బెన్యామీనికి ఇయ్యకూడదని మిస్పాలో ప్రమాణము చేసుకుని ఉండిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటే ఏం జరిగింది అంటే, వాళ్ళు అలా యుద్ధం చేసిన తర్వాత వీరందరూ ఎక్కడ కూడుకున్నారో తెలుసండి, మిస్పాలో కూడుకున్నారు. 20వ అధ్యాయంలో మనం చదివాం కదా, ఎక్కడి నుంచి బయలుదేరి దాను నుంచి బెయేర్షెబా వరకు, అక్కడ నుంచి మిస్పాలోకి వచ్చి అక్కడ వారందరూ కూడా ఏర్పరచుకొని ఇశ్రాయేలందరూ కూడా ఒక చోట కూడుకొని తర్వాత ఏం చేయాలో ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఏంటంటే, 21వ అధ్యాయంలో వారు తీసుకున్న మొదటి నిర్ణయము, బెన్యామీనులకు ఎవరు కూడా మిగిలిన గోత్రపు వారందరూ కూడా బెన్యామీనుల పురుషులకు ఏం చేయకూడదు, కుమార్తెలను పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇవ్వకూడదు. కారణం ఏంటంటే, బెన్యామీను గోత్రము ఏమవ్వకూడదని, మరలా అభివృద్ధి చెందకూడదని. అలా జరిగిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటే చాలా వరకు ఇశ్రాయేలు ప్రజలు బెన్యామీని జయించి తర్వాత వారు తుది నిర్ణయాలు తీసుకున్నట్లుగా మనము చూస్తున్నాం. అయితే ఇక్కడ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇలా జరిగిన తర్వాత ఈ వృత్తాంతం అంతా కూడా జరిగిన తర్వాత ఒకవేళ గనక వీరిలో రాజు ఉంటే, రాజు పరిపాలిస్తే ఇవేవి కూడా ఒక మాటలో చెప్పాలంటే జరిగేవి కాదు కదండి. బెన్యామీను గోత్రం వాళ్ళు కొట్టుకునే వాళ్ళు కాదు, ఎందుకంటే రాజు వారందరికీ ముందు నడిపిస్తాడు కాబట్టి వారు కొట్టుకునే బాధే ఉండదు. అలా ఒకరికొకరు కల్మషాలు ఏవి కూడా వచ్చేవి కాదు. కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, వీరు దేవుని యొక్క ఏమంటారు రాజ పరిపాలన వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వీరిలో చాలా గొడవలు జరిగినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ఆధ్యాత్మిక విషయం ఏంటంటే, ఈ న్యాయాధిపతుల గ్రంథమంతా కూడా ఒకే చక్రాన్ని చూపిస్తుంది. అంటే ఒకే చక్రం మరలా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే, మొదటిది ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా
పాపం చేశారు. తర్వాత పాపం చేసిన వీళ్ళందరూ కూడా నెక్స్ట్ స్టెప్ ఏంటి తెలుసా? శత్రువుల చేతికి అప్పగించబడ్డారు. తర్వాత మరలా అప్పగించబడిన తర్వాత బాధించబడిన తర్వాత మరలా వారు ఏం చేశారు? దేవునికి మొరపెట్టుకున్నారు. మొరపెట్టుకున్న తర్వాత మరలా దేవుడు వారిని ఏం చేశాడు తెలుసండి? న్యాయాధిపతులను నిలబెట్టి వారిని విమోచించి మరలా వారిని సరైన మార్గంలో దేవుడు నడిపిస్తూ వచ్చాడు. అలా చేస్తున్న క్రమంలో వీళ్ళు మరలా పాపం చేశారు. మరలా వారు శత్రువుల చేతికి అప్పగించబడ్డారు. మరలా ప్రార్థన చేసినప్పుడు మరొక న్యాయాధిపతిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అలా మరలా వీరు ఇశ్రాయేలు ప్రజలను మరలా రక్షించి విమోచించి మరలా వారిని దేవునికి సమీపంగా తీసుకుని వచ్చారు. ఇదంతా కూడా ఒక చక్రంలా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా ఈ న్యాయాధిపతుల కాలము సంపూర్ణ కాలము కాదు. ఇట్ వాస్ ఏ టైమింగ్, ఒక సమయం వరకే దేవుడు వారిని నడిపిస్తూ వచ్చాడు. అయితే దీని అంతటికి మూల కారణం ఏంటంటే 25వ వచనంలో మొదటి మాట ఏంటన్నమాట? ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు. రాజు లేడు కాబట్టి ఇదంతా కూడా జరిగింది. ఒకవేళ రాజు ఉంటే ఇది జరిగేది కాకపోవచ్చు కదండి. ఎందుకంటే రాజు వారిని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని తీసుకొచ్చి చెరసాల్లో బంధించటమో, వారిని బంధించటమో, లేకపోతే వారిని ఎదుగొడి చేయడం చేసేవాడు. కానీ ఇక్కడ ఆ కాలంలో వారికి రాజు లేడని వాక్యము తెలియపరుస్తుంది. అయితే ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఈ మాట ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అలా రాజు లేకపోవటం ద్వారా వీళ్ళు సొంత నడవడికతో వారు ముందుకు సాగుతూ వెళ్ళిపోయారు. ఈనాడు క్రైస్తవ సంఘాలు కూడా అలాగనే మారిపోయాయి. దేవుని చేత ఏర్పరచబడినటువంటి దైవ సేవకులు లేదా సంఘ పెద్దలు వీరందరూ కూడా దేవుని చేత ఏర్పరచబడిన వారే. వాళ్ళేదో సొంత పెత్తనాలతోనో సొంత నిర్ణయాలతో ఉన్న వాళ్ళు కాదు. they were appointed by God. They were selected or elected by God. వారు దేవుని చేత ఏర్పరచబడ్డారు, దేవుని చేత వారు ఎన్నుకొనబడ్డవారు. కాబట్టి సంఘమంతా కూడా ఏం చేయాలి అంటే, ఎవరైతే దేవుని చేత ఏర్పరచబడ్డారో వారి ద్వారా ఏమవ్వాలి? నడిపించబడాలి. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు రాజు లేడో వాళ్ళు ఏమైపోయారు తెలుసా? వారు సొంత మార్గంలో వెళ్ళిపోయారు. ఎప్పుడైతే వారికి రాజు లేడో వారు ఇష్టానుసారంగా జీవించారు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకునండి. ఒక కుటుంబాన్ని నడిపించే ఒక తండ్రో లేకపోతే మరొకరో ఉన్నారనుకోండి, వారు కుటుంబాన్ని పోషిస్తున్న ఎవరైతే ఉన్నారో వారు ఒకవేళ లేకపోతే ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి కదండి. ఒకటి, వారికి రక్షణ కొదువు ఉంటుంది. రెండవది, పోషణకు ఇబ్బంది అవుతుంది కదండి. కావలసిన ప్రతి అవసరాలు తీర్చడానికి వారి యొక్క ఆ కుటుంబ పెద్ద లేడు కాబట్టి చాలా ఇబ్బందులు పడతారు. అలాగనే ఒక గ్రామాన్ని లేదా ఒక ప్రాంతాన్ని నడిపించే నాయకుడు లేడనుకోండి, ప్రాంతం అంతా ఏమైపోతుంది? అల్లకొల్లలం అయిపోతుంది. ఎందుకంటే ఎవడు కొట్టుకున్నాడో తెలియదు, ఎవరి మీదకి ఎవరు వస్తారో తెలియదు, ఎప్పుడు దొంగతనాలు జరుగుతాయో తెలియదు, ఎప్పుడు ఇబ్బందులు అవుతాయో తెలియదు కదండి. అలాగునే ఒక రాజ్యాన్ని పరిపాలించడానికి రాజు లేకపోతే ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. రాజ్యమంతా కూడా విచ్ఛిన్నమైపోతుంది. రాజు లేకపోతే రాజ్యమంతా కూడా పాడైపోతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఆ రాజ్యానికి ఏముండదు? రక్షణ ఉండదు. నో సేఫ్టీ ఎట్ ఆల్. ఎందుకంటే రాజుకు తెలుసు ఎప్పుడు ఎటు నుంచి ఎవరు దండెత్తుతారో, ఏం జరుగుతుందో ముందే ఎవరు గ్రహిస్తారు? రాజు గ్రహిస్తాడు. రాజు తన యొక్క ప్రజలకు క్షేమంగా ఉండాలని, తన ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఎప్పుడు కూడా కోరుకుంటాడు. కానీ అలాంటి రాజు లేకపోతే ఆ రాజ్యం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించండి.
అలాగునే దేవుని అంగీకరించి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని యొక్క మార్గంలో నడుస్తున్న మనము ఒకవేళ దేవుని యొక్క హస్తము మన మీద లేకపోతే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. జస్ట్ ఇమాజిన్, మనమందరం కూడా దేవుణ్ణి అంగీకరించాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యంలో బ్రతుకుతున్నాం, వాక్యానుసారంగా జీవిస్తున్నాం. ఇబ్బందులు వస్తే ప్రభుతో చెప్పుకుంటున్నాం, సమస్యలు వస్తే ప్రభుతో చెప్పుకుంటున్నాం, లేదా ఏదైనా ఇబ్బందులు వస్తే ప్రభువు మీద ఆధారపడుతున్నాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీరు ఎంతగా మొరపెట్టినా, ఎంతగా ప్రార్థించినా, ఎంతగా ప్రాధేయపడినా దేవుడు మీకు సమాధానం ఇవ్వకపోతే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఏమవుతుందో తెలుసండి, మనలో అనేకమైన ప్రశ్నలు మెదులుతాయి. అయ్యో, నేను ఇంతగా చేస్తున్నానే, నాకెందుకు దేవుడు సమాధానము ఇవ్వటం లేదు? నేను ఇంతగా మొర్ర పెడుతున్నానే, ఎందుకు దేవుడు నా పక్షాన లేడు అని చాలా బాధపడుతూ పక్కన పెట్టేస్తే, ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఒకప్పుడు మనము రక్షణ జీవితంలో బ్రతికిన మనము, లేదా సరి అయిన మార్గంలో జీవించిన మనము ఎవరి చేతికి అప్పగించబడతామంటే, అప్పటి వరకు క్షేమంగా ఎవరి క్రిందైతే ఉన్నామో ఆ దేవుని హస్తాలు ఉన్నప్పుడు అపవాది మనల్ని ఏది కూడా చేయలేడు. కానీ ఎప్పుడైతే ఆయన హస్తం క్రింద నుంచి మనం బయటపడ్డామో అపవాదికి మనము సమయాన్ని ఇచ్చినట్లే వాడు మన మీద ఆధిపత్యాన్ని చలాయిస్తాడు. ఈ మధ్యాహ్న కాలం ముందు ఇశ్రాయేలు జీవితంలో కూడా జరిగింది ఇదే. వారు దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క పరిపాలనను వారు తిరస్కరించారు. వారు కోరుకోలా. వారు ఏం కోరుకున్నారు తెలుసా? మాకు రాజు కావాలని కోరుకున్నారు. కానీ రాజులకు రాజు వారితో ఉన్నాడని వారు గ్రహించలేకపోయారు. దయచేసి జ్ఞాపకం చేసుకునండి, ఈ న్యాయాధిపతులకు రాకముందు మీరు గనక వాక్యాన్ని చదివితే బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట రాయబడుతుంది. దేవుడట వారికి పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగా ఉండి వారిని నడిపించండి వాక్యం చెప్తుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే వారు దేవుని యొక్క దక్షిణ హస్తముల కింద భద్రపరచబడి ఉన్నారు. వారికి ఏ కొదువ కూడా లేదు. మీరు చూడండి, ఎడారులో అడవిలో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి ఏది కావలిస్తే దేవుడు వారికి అది అనుగ్రహించాడు. ఇమాజిన్, నీరు లేని చోట వారికి దేవుడు సమృద్ధి అయిన దాహాన్ని తీర్చాడు. ఒకళ్ళో ఇద్దరో కాదు, ఎంతమంది అండి? లక్షల మంది ప్రజలు, లక్షల మందికి దాహాన్ని తీర్చాడు దేవుడు. తర్వాత వారికి ఆకలేస్తుంది, ఎటు చూచినా అడవిలో ఏమీ దొరకట్లేదు. వారు కోరిన వెంటనే దేవుడు వారికి ఆహారాన్ని అందించాడు. ఏంటో తెలుసండి, ఆహారం ఏంటి చెప్తుందంటే, వాక్యం ఏం చెప్పింది తెలుసా? దేవదూతలు భుజించే ఆహారాన్ని దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి ఆలోచించండి, అంటే దేవుని దృష్టిలో వీరందరూ కూడా ఎంత ప్రాముఖ్యమో. అలాంటి ప్రజలు దేవుణ్ణి తిరస్కరించినప్పుడు వారు ఎదురైన బాధలంతా ఇంత కాదు. అలాగనే ఈనాడు నీవు నేను కూడా, అంటే ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే కాదు దేవునికి ఇష్టమైన వారు, నీవు నేను కూడా ఆయనకి ఇష్టమైన కుమారులము కుమార్తెలము. అలాంటి నీవు నేను దేవుని తిరస్కరించిన సందర్భములలో, అలాంటి నీవు నేను దేవుని విడిచిపెట్టిన సందర్భంలో అపవాది మన మీద ఆధిపత్యాన్ని చలాయిస్తూ ఉంటాడు. అనుకుంటాం కదా, పర్లేదులే, ఏమవదులే, ఏం కాదులే అనుకుంటాం. కానీ అపవాది చేసే ఆ బాధలు అంతా ఇంతగా ఉండవు. కారణం ఏంటంటే, ఆ అపవాది మనల్ని శోధించినప్పుడు మనం వాడిని జయించలేం. కారణం ఏంటంటే, వాడిని జయించే శక్తి మనలో లేదు. కారణం ఏంటంటే, we were out of God's hand. మనము దేవుని యొక్క చేతిలో నుంచి బయటకు పడిపోయాం.
మనకు రక్షణ లేదు. ఇప్పుడు ఎవడైనా వచ్చి మనల్ని జయించవచ్చు, ఎవడైనా వచ్చి మనతో యుద్ధం చేయొచ్చు, ఎవడైనా మనను బానిసగా చేసుకునే అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో ఇక్కడ చూస్తే గనక మనం తెలుసుకోవాల్సిన విషయం, ఏ జీవితం అయితే దేవుడు రాజుగా వారి జీవితంలో ఉండడో, ఏ జీవితానికైతే దేవుడు రాజుగా ఉండడో, ఆ జీవితం అంతా కూడా వ్యర్థమైపోతుంది. కారణం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క పాలనను తిరస్కరించినప్పుడు వారి యొక్క జీవితం అస్తవ్యస్తమైపోయింది. ఒకసారి ఆలోచించండి దేవుని సంగమా, 70 సంవత్సరాలు వేరొక వ్యక్తులు వచ్చి వారిని పాలించాలి అంటే ఎంత భయంకరం. ఒకసారి ఆలోచించండి. 70 సంవత్సరాలు వారు తినాలనుకుని తినే అవకాశము లేదు, ఎక్కడికైనా వెళ్ళాలన్నా వెళ్ళే అవకాశం లేదు, వారు ఇష్టముతో పని లేదు. ఇంకా మనం ఏది చేయాలన్నా ఒకరి దగ్గర ఏం చేసుకోవాలి? పర్మిషన్ తీసుకోవాలి. ఒక మాటలో చెప్పాలి అంటే మనం పడుకోవాలన్నా, ఆఖరికి వెళ్ళి ప్రశాంతంగా పడుకోవాలన్నా ఏం చేయాలి? వాళ్ళ పర్మిషన్ లేకుండా పడుకునే అవకాశం లేదు. మనం ఆకలేస్తుంది, అన్నం తినాలంటే వాడి పర్మిషన్ లేకుండా తినే అవకాశం లేదు. అంతటి దౌర్భాగ్యమైన జీవితాన్ని ఎవరు అనుభవించారో తెలుసండి? ఇశ్రాయేలు ప్రజలు అనుభవించారు. 70 సంవత్సరాలు అనుభవించారు. ఎంత భయంకరమో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ప్రజెంట్ దాన్ని అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎవరన్నా తప్పులు చేశారనుకోండి, తప్పులు చేస్తే ఇబ్బందులు అంటే ఎవరన్నా తప్పులు చేస్తే కోర్టు వారికి ఏ విధిస్తుందండి? శిక్ష విధిస్తుంది కదా. ఏంటి ఆ శిక్ష? యావజ్జీవ కారాగార శిక్ష. మీకు తెలుసు కదా ఈ మాట. అంటే వాళ్ళు బ్రతుకున్నంత కాలము ఎక్కడ ఉండాలి? జైల్లోనే వారి జీవితం గడపాలి. ఈవెన్ వారి యొక్క ఆఖరి శ్వాస కూడా ఎక్కడ విడిచిపెట్టాలి? వాళ్ళు జైల్లోనే విడిచిపెట్టాలి. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ జైల్లో ఒక ప్రఖ్యాతగాంచిన జైలు ఒకటి ఉంది. ఎక్కడో తెలుసా? అండమాన్ నికోబార్ దీవ్స్లో ఒక జైలు ఉంది. దానికి ఒకటి ఎయిర్ మార్గము, రెండవది సముద్ర మార్గం దాకా తప్ప రోడ్డు మార్గం లేదు. ఎవరన్నా తప్పు చేశారనుకోండి, వారిని ఆ యొక్క అండమాన్ నికోబార్ దీవ్స్ జైల్లో పెడితే వాడు తప్పించుకోవాలి అంటే ఏ అవకాశము లేదు. తప్పించుకోవాలి అంటే ఒకే ఒక అవకాశం, వాడు తన ప్రాణాన్ని వదిలేయటమే. ఎందుకు అంటే, ఒకవేళ ఆ జైల్లో నుంచి తప్పించుకుంటే వాడు ఎక్కడికి వెళ్తాడు తెలుసా? సముద్రంలోకే వెళ్తాడు. ఆ సముద్రాన్ని ఈదుకుంటూ ఎక్కడికి రావాలి? బయటికి రావాలి. అది వచ్చే అవకాశమే లేదు. సో కాబట్టి ఒకటి ఆ జైల్లో చనిపోవాలి, లేదా ఆ జైలు నుంచి ఏదో విధంగా తప్పించుకొని చనిపోవాలి. ఇది ఎలా ఉంటుందంటే ఒక మాటలో చెప్పాలంటే, అందరికీ ఈ కోల్డ్ వస్తుంది చూసారా, దగ్గు జలుబు వస్తుంది చూసారా. ఈ దగ్గు జలుబు వచ్చినప్పుడు ఒక వ్యక్తి సలహా ఇచ్చాడంట, అరే బాబు ట్యాబ్లెట్లు వేసుకోవచ్చు కదరా అంటే, అప్పుడు ఆ వ్యక్తి అన్నాడంట, ట్యాబ్లెట్లు వేసుకుంటే వారం రోజుల్లో పోద్ది. ఎన్ని రోజుల్లో? వారం రోజుల్లో పోద్ది. ట్యాబ్లెట్లు వేసుకోకపోతే 7 రోజుల్లో పోద్ది అన్నాడంట. అంటే ఎలాగైనా పోయేది పోద్ది. సేమ్ కండిషన్. వాడు అక్కడ బ్రతికున్నా అక్కడే చనిపోవాలి, లేదా ఒకవేళ తప్పించుకున్నా మరణం అనేది వారికి ఫైనల్. అలాగునే ఇక్కడ చూస్తే ఇశ్రాయేలు ప్రజలు దేవుని హస్తములో ఉన్నప్పుడు వారికి ఏ బాధ లేదు. వారి యొక్క జీవితం ఎలా ఉందంటే సుభిక్షంగా ఉంది. కావలసిన దాన్ని తిన్నారు కదండి, చాలా క్షేమంగా పడుకున్నారు, జీవించారు. వారి యొక్క జీవితాలు చాలా బాగున్నాయి. కానీ ఎప్పుడైతే వారు దేవుని యొక్క పాలన విడిచిపెట్టారో దానికి వ్యతిరేకంగా వారు జీవించారు.
నో సేఫ్టీ. వారికి రక్షణ లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, ఆనందం లేదు, అన్నీ బాధలే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ వాక్య భాగం ఏదైతే మనం చదువుకున్నామే, రాజు చెప్పాలి, అందరూ కూడా రాజు, అందరూ చెప్పాలి, 10 మంది మాట వినపడుతుంది, అందరూ మాట వినిపించాలి. రాజు, ఆఖరి కూర్చున్న వాళ్ళు కూడా రాజు. మా భవాని చెప్తలా, ఎవరు లేరట, రాజు లేడు. ఒక మాటలో చెప్పాలంటే వారు దేవుని యొక్క హస్తములలో లేరు. అలా లేని జీవితాలు చాలా దౌర్భాగ్యంగా గడిచాయని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అయితే ఇది ఒక ఇశ్రాయేలు యొక్క చరిత్ర మాత్రమే కాదు, కానీ ఈనాడు వాక్యం వింటున్న నా జీవిత చరిత్ర కూడా మనము గ్రహించాలి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద లైఫ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఒక ఇశ్రాయేలు జీవితం మాత్రమే కాదు, ఇది నీ జీవితము, నా జీవితం కూడా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ లేఖన భాగంలో ఎఫెసీ రాసిన పత్రిక చదవవలసిన, దయచేసి ఎవరు కూడా చదవద్దు. 1వ అధ్యాయము 22-23 ఒక మంచి మాట రాయబడుతుంది. క్రీస్తు సంఘమునకు ఏమై ఉన్నాడు, శిరస్సై ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తు సంఘానికి నాయకుడై ఉన్నాడు, క్రీస్తు సంఘానికి రాజై ఉన్నాడు, క్రీస్తు సంఘానికి పరిపాలకుడిగా ఉన్నాడు. కానీ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే చాలామంది ఏం చేస్తారు తెలుసా, సంఘ పెద్దల మీద చాలామంది అలుగుతారు. అంటే మనకు సంఘ పెద్దలు ఉన్నారు, కొంతమంది పాస్టర్ గారి మీద అలుగుతారు, కొంతమంది సంఘ పెద్ద మీద అలుగుతారు. అలిగి ఏం చేస్తారు తెలుసా, నీళ్ళు మాకు గుడొద్దు, ఏమొద్దు, మాకు ఇంట్లో మేము ప్రార్థన చేసుకుంటాం, అదే మా గుడి అనుకుంటారు. దయచేసి జ్ఞాపకం చేసుకునండి, ఇక్కడ సంఘములో ఎవరైతే క్రీస్తు ఎవరున్నారు తెలుసండి, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. ఆయనే మనకు నాయకుడిగా ఉన్నాడు, ఆయనే మనకు పరిపాలకుడిగా ఉన్నాడు. కాబట్టి మనము ఎప్పుడైతే ఆయన క్రింద లేదా ఆయన నాయకత్వంలో బ్రతుకుతామో అప్పుడు మన జీవితానికి నెమ్మదిని, ఆనందాన్ని, సంతోషము, సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ ఎప్పుడైతే క్రీస్తు చాలామంది ఏం చేస్తారు తెలుసండి, ఈ క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడని చాలామంది నమ్ముతారు, మేము కూడా విశ్వసిస్తామంటారు. కానీ మనలో చాలామందికి క్రీస్తు శిరస్సుగా లేడు ఈనాడు సంఘాలలో. ఎవరో శిరస్సుగా ఉన్నారో తెలుసండి, ఎవరు శిరస్సుగా ఉన్నారో తెలుసా? ఒక మాటలో చెప్పాలంటే మన సొంత ఆలోచనలే మనకు శిరస్సుగా ఉన్నాయి, మన సొంత నిర్ణయాలే మనకు శిరస్సుగా ఉన్నాయి, మన సొంత నడవడికే మనకు చాలామందికి శిరస్సులుగా ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారో తెలుసండి, వీళ్ళు సంఘానికి రారు, సంఘంలో పాలు పంపులు పొందరు. కారణం ఏంటంటే వారి యొక్క సొంత నిర్ణయాలు, సొంత నడవడిక, సొంత ఆలోచనలు వీరు ఏం చేస్తాయో తెలుసండి, దేవుని యొక్క సంఘానికి దూరం చేస్తాయి. క్రీస్తు యొక్క పరిపాలనకు వారిని దూరం చేస్తాయి. అలా చేసిన క్రమంలో చాలామంది అనుకుంటారు మేము భక్తిలో ఉన్నాం, మేము భక్తిలోనే బ్రతుకుతున్నాం అనుకుంటారు. కానీ వారు గ్రహించాల్సిన సత్యం ఏంటంటే వారు ఎవరు చదువుతున్నారు తెలుసండి, వాళ్ళ సొంత నిర్ణయాలలో వారు బ్రతుకుతున్నారు. ఒకవేళ గనక వీరు క్రీస్తు ఆధీనంలో బ్రతికితే, క్రీస్తు యొక్క మార్గంలో, క్రీస్తు యొక్క ఏమంటారు ఆయన హస్తంలో బ్రతికితే వారి యొక్క జీవితము ఎలా ఉంటుందో తెలుసండి. మనం చెప్తాం కదా, నీకేంట్రా నీ జీవితం 3 పువ్వులు, దాని అర్థం ఏంటో తెలుసండి,
వారి యొక్క జీవితం అంట సుఖ సంతోషాలతో ఉంది. వారికి ఏమి లేవు, బాధలు లేవు, ఇబ్బందులు లేవు, ఇరుకులు లేవు. కానీ ఎవరైతే దేవుని హస్తముల క్రింద ఉండకుంటారో చూసారా, వారి యొక్క జీవితము అయోమయమే. వారిలో కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈనాడు దేవుని సంఘమా, మనము గ్రహించాల్సింది, మనం ఎప్పుడు కూడా సంఘంలో ఏమనుకోకూడదు తెలుసండి, నా అభిప్రాయము కరెక్ట్ అనుకోకూడదు, నా నిర్ణయాలే గొప్ప అనుకోకూడదు, నా ఇష్టమే సంఘంలో జరగనుకోకూడదు. కారణం ఏంటంటే మనకి ఎవరున్నారు, ఎవరు శిరస్సుగా ఉన్నారు? క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు. ఆయన అభిప్రాయాలు మనము పాటించాలి, ఆయన యొక్క మార్గంలో మనం నడుచుకోవాలి, ఆయన ఇష్టానుసారంగా మనము జీవించాలి తప్ప మన సొంత ఇష్టాలతో మనం ఎప్పుడు కూడా సంఘంలో ఉండకూడదు. అలా ఉన్న రోజున ఏమవుతుంది తెలుసండి, సంఘము పతనమైపోతుంది. సంఘం ఏమైపోతుంది తెలుసండి, సంఘము పతనమైపోతుంది. సంఘం మాత్రమే కాదు కానీ వ్యక్తిగత జీవితాలు కూడా పతనమైపోతాయి. కాబట్టి మనకు ఎవరున్నా తెలుసండి, క్రీస్తు ఎలా ఉండాలి, శిరస్సుగా ఉండాలి. రెండవది, దేవుని యొక్క వాక్యము మనకు ప్రామాణికంగా ఉండాలి. ఎలా ఉండాలి? ప్రామాణికంగా అంటే అంటే ఇప్పుడు చదువుకున్నారు సరే విద్యార్థులందరికీ కూడా వాళ్ళకి ఏం ప్రామాణికం అంటే వాళ్ళ యొక్క బుక్సే వాళ్ళకి ప్రామాణికం. క్లాసులోకి వెళ్ళంగానే టీచర్ ఏం చేస్తుంది, రే బుక్ తీయండి అలాగానే వాళ్ళు ఏం చేయాలి, బుక్ తీయలే. టీచర్ నాకు ఈ సబ్జెక్ట్ ఇస్తలేదు అన్నారు అనుకోండి, వాయి కొట్టు వదిలిపెడతారు. టీచర్ కొట్టదా ఇర్రకు కూడా వదిలిపెడతారు. కొట్టి అప్పటికీ కూడా చాలకపోతే ఎక్కడ తీసుకెళ్తారు, ప్రిన్సిపల్ దగ్గర తీసుకెళ్ళి మన కథ ఎంతో అక్కడ చూపిస్తుంది క్లాస్ ఆ టీచర్. దయచేసి సంఘం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకునండి, వాక్యం మనకు ప్రామాణికంగా ఉండాలి. అంటే మనం ఎలా నడుచుకోవాలన్నా, ఎలా మాట్లాడాలన్నా, ఎలా జీవించాలన్నా ఏది ఉండాలి, వాక్యం మనకు మూలాధారంగా ఉండాలి. దీని ద్వారా మనం ముందుకు సాగాలి. అంతేగాని నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి, నాకు చాలా జ్ఞానం ఉంది, నాకు చాలా ఏముంది, ఆలోచన ఉంది, తెలివి ఉంది, కాబట్టి నేను నా ఇష్టానుసారంగా వెళ్తాను అనుకుంటే, ఒక మాట చెప్పాను కదా, మన ఇష్టానికి ఎదురయ్యే కష్టాలు వస్తాయి. అప్పుడు వాటిని మనం ఎదిరించే ఏముండదు, మన దగ్గర ఉండదు. కాబట్టి దేవుని సంఘమా, మనము ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుని మన స్థితి ఎలా ఉందో మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏమిలేదంట, వారికి ఏమిలేదంట, రాజు లేడు. కాబట్టి రెండో మాట చూస్తే కనుక వారు ఇష్టానుసారంగా ప్రవర్తించని వాక్యం చెప్పింది. కాబట్టి దేవుని సంఘమా, ఒకవేళ గనక నీకు క్రీస్తు రాజుగా లేకపోతే నువ్వేం చేస్తావో తెలుసా, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతావు, నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తావు. కాబట్టి అలా జీవించినప్పుడు ఏమవుతుంది తెలుసండి, మన స్వార్థమే మనకు రాజుగా మారుతుంది, మన సొంత ఆలోచనలే మనకు రాజుగా మారుతాయి. అలా మారిన దినమున ఏమవుతుంది తెలుసండి, మన ఇష్టానికి ఎదురయ్యే కష్టాలు ఒక్కొక్కటిగా మన మీద పడతాయి. అలా పడినప్పుడు మన జీవితము దేవునికి అయిష్టంగా జీవిస్తుంది, మన జీవితము ఆశీర్వాదాలు కోల్పోతుంది. కాబట్టి మనకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే మొదటిది క్రీస్తు మనకి ఎలా ఉండాలి, శిరస్సై ఉండాలి. రెండవది వాక్యము మనకు ప్రామాణికముగా ఉండాలి. అలా ఉన్ననాడు నీవు నేను కూడా ఆనాడు ఈ ఎవరంట, ఇశ్రాయేలు ప్రజలు రాజుగా లేని దినాన్ని ఎలాగైతే వారు ఇష్టానుసారంగా జీవించారో అలాగున సంఘము కూడా క్రీస్తు శరీరంగా లేదా క్రీస్తు శిరస్సుగా లేనప్పుడు సంఘము కూడా నశించిపోతుంది, సంఘము నిరసించిపోతుంది, సంఘం బలహీనపడిపోతుంది. కాబట్టి విషయాలు గమనించి మనం ఎవరో తెలుసండి, క్రీస్తుకు ఏమై ఉన్నాము, శరీరమై ఉన్నాం.
వీఆర్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్ కదండి. మనము క్రీస్తుకు శరీరమై ఉన్నాం, ఆయన మనకు శిరస్సై ఉన్నాడు. కాబట్టి మనము ఎలా ఉండాలో, ఎలా జీవించాలో దేవుడు మనకు ఒక ప్రామాణిక అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి దీని ప్రకారంగా మనము మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఏం చేసుకోవాలి తెలుసండి, పెంపొందించుకోవాలి. అలా పెంపొందించుకోవడం ద్వారా మనము క్రీస్తుకు సమీపస్తులుగా అయ్యే అవకాశం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి అలా జీవించి ముందుకు సాగుదాం. దేవుడు మనకు శిరస్సులా ఉండేలాగా మనం జీవిద్దాం. దేవుని యొక్క వాక్యానుసారంగా మన యొక్క జీవితాలు ముందు కొనసాగించుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. మోకరినట్లయితే ప్రార్థన చేసుకుందాం.